హైదరాబాద్లోని రాయదుర్గం 83/1 సర్వే భూముల వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. సీఎంను కలిసి చర్చలు జరపడానికి ఎస్బీఐ ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు. హైకోర్టు కేసు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాల చర్చల మార్గాన్ని ఎంచుకున్నాయి. టీమ్ 5 చర్చల తర్వాత బ్యాంక్ అధికారులు ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. వేలం ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎస్బీఐ పరిష్కార ఫార్ములాపై ప్రభుత్వంతో సమన్వయం కోరుతోంది. రాష్ట్రానికి ఆదాయం, బ్యాంకుకు హక్కులు అనే అంశాల మధ్య సమతుల్యం సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ వివాదంపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్లోని రాయదుర్గంలో సర్వే భూముల వివాదం కొత్త మలుపు తీసుకుని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్తు రాయదుర్గం భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎస్బీఐ తీరుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. గత కొంతకాలం నుంచి ఎస్బీఐకి అధికారులకు మధ్య ప్రభుత్వానికి మధ్య కొంత వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో రాయదుర్గం సంబంధించినటువంటి 5 ఎకరాల భూమిని వేలం వేసింది. ఆ వేలంలో కోట్ల రూపాయలు అటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిన నేపథ్యంలో అయితే గతంలో ఉన్నటువంటి ఎస్బీహెచ్కు ఉన్నటువంటి ఒప్పందానికి సంబంధించిన వివాదం, ఆ భూమి ట్రైనింగ్ పర్పస్ ఆ భూమిని ఎస్బీహెచ్ నుంచి ఎస్బీఐకి బదిలీ కాబట్టి ఆ ఎస్బీఐకి వేరే చోట భూమి ఆల్టర్నేట్ గా కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు ఎస్బీఐ అంగీకరించింది. ఆ తర్వాత మళ్ళీ వేలం ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించింది. ఆ భూమి తమదే అంటూ కూడా ప్రభుత్వానికి ఒప్పందం తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టును ఆశ్రయించబట్ట రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంపై కూడా హైకోర్టు ఎస్బీఐ వేసిన పిటిషన్ కూడా కొట్టివేసింది మనం గతంలో చూసాం. ఆ తర్వాత మిగిలినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధించిన అంశాలు ఉన్నాయో, బ్యాంక్ ఖాతాలు కావచ్చు, సంబంధించిన అంశాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించి వేరే బ్యాంకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎస్బీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీనికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా తమ తప్పిదాన్ని కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకునే అవకాశం ఉంది. భూములపై కొనసాగుతున్న న్యాయ పోరాటానికి పరిష్కార ప్రయత్నాలు కూడా చేపట్టాలని అటు ఎస్బీఐ అధికారులు కూడా చూస్తున్నారు. టీమ్ 5 చర్చలతో ముందుకు ఇప్పటికే ఎస్బీఐ అధికారులు వచ్చారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైంది బ్యాంక్ అధికారులు. ఎందుకంటే రాయదుర్గంలో ఉన్నటువంటి 83 సర్వే నెంబర్ 1 సంబంధించిన భూ వివాదంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే విధంగా రాజీ పడే విధంగా ఎస్బీఐ అధికారులు ప్రభుత్వానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం, బ్యాంకులు హక్కులు సమన్వయం సంబంధించిన అంశాలపై కూడా ఫోకస్ చేస్తారు. రాయదుర్గం భూములకు సంబంధించిన అంశంలో బ్యాంక్ అధికారులు అంటే ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించగా మొన్న సిఎస్ తో కొంత సంప్రదింపులు జరిపారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే ఎస్బీఐ తీరుపై అటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు మరోవైపు పీఎం కూడా వీరికి సంబంధించినటువంటి అంశాలు చెప్పాలని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎస్బీఐ అధికారులు రాజీకి వచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి 1-2-3 రోజుల్లోనే ఈ దీనిపై ఎస్బీఐ అధికారుల బ్యాంకు లావాదేవీలు వాటికి సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సునీల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.